కౌర్ మరోసారి డైరెక్టర్ త్రివిక్రమ్ ను టార్గెట్ చేశారు. ఎక్స్ వేదికగా త్రివిక్రమ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. స్త్రీలను హింసించి మానసిక క్షోభను మిగిల్చి ఏమీ తెలియనట్లు తిరిగే వ్యక్తులే నిజంగా దుర్మార్గులు అంటూ పేర్కొన్నారు. ఇలాంటి వారికి మద్దతిచ్చే మీడియా, ప్రశ్నించని మా అసోసియేషన్ లాంటి సంస్థల వల్లే మహిళలపై వేధింపులు జరుగుతున్నాయని అన్నారు. ఒక చిన్న వ్యాఖ్యను పట్టించుకునే మీరు ఇంత పెద్ద అన్యాయం జరుగుతున్న వివరణ కోరకపోవడం వల్లే మహిళల పట్ల వేధింపులు కొనసాగుతున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పూనం కౌర్ చూడొచ్చు. పూనం కౌర్ చేసిన ట్వీట్, absolutely a evil human who can put women to trauma and walk away because media like yours which supports him and Ma Association doesn't seek for accountability of people like him but a random comment which could be ignored. Women abuse flourishing because of you. మీలాంటి వ్యక్తుల వల్లే మహిళలు మళ్ళీ అన్యాయానికి గురవుతున్నారు అని అంటూ పూనం కౌర్ సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు తన పోస్ట్ ద్వారా. రైట్, మా ప్రతినిధి శ్రీపాల్ జాయిన్ అవుతున్నారు. శ్రీపాల్, త్రివిక్రమ్ అలాగే పూనం కౌర్ మధ్య మళ్ళీ వివాదం నెలకొంది. మళ్ళీ అతనిట డైరెక్ట్ గా ఇన్వాల్వ్మెంట్ లేకపోయినా సరే, డైరెక్ట్ గా పేరు చెప్పకపోయినా సరే, ఆ వ్యాఖ్యలు చూస్తుంటే ఆ టార్గెట్ తెలుస్తోంది. ఒకసారి మీ దగ్గర ఉన్న సమాచారం చెప్పండి. సుమతి, రీసెంట్ గా త్రివిక్రమ్ శ్రీనివాస్ అయితే సినిమాకైతే ఇంటర్వ్యూలు ఇవ్వడం జరుగుతుంది. వెంకటేష్ సినిమా రిలీజ్ అవ్వడంతోనే ఈ రోజు. ఎందుకంటే త్రివిక్రమ్ పై మరోసారి సంచలన ఆరోపణలు చేయడం జరిగింది పూనం కౌర్. అయితే ఈ పంజాబీ బ్యూటీకి తెలుగులో మంచి గుర్తింపు ఉందని చెప్పవచ్చు. అయితే ఈ భామ ఈ మధ్య కాదు, చాలా కాలం నుంచి వరుసగా దర్శకుడు త్రివిక్రమ్ అయితే విమర్శిస్తూ పోస్టులు పెడుతున్న విషయం అయితే తెలిసిందే. త్రివిక్రమ్ ఎలాంటి వాడో, ఆయన చెడు స్వభావం ఏంటో నాకు తెలుసు, ఇతరుల జీవితాలను త్రివిక్రమ్ నాశనం చేస్తారు అంటూ అప్పట్లో సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇదిలా ఉంటే తాజాగా కూడా ఈ రోజు పోస్ట్ చేయడం జరిగింది. అయితే స్త్రీలను హింసించి వారికి మానసిక క్షోభను మిగిల్చి ఏమీ తెలియనట్లుగా తిరిగే వ్యక్తులు నిజంగా దుర్మార్గులని చెప్పడం జరిగింది. అయితే ఇలాంటి వారికి మద్దతిచ్చే మీడియా, బాధ్యతను ప్రశ్నించని మా అసోసియేషన్ వంటి సంస్థల వల్లనే మహిళలకు వేధింపులను తెలుస్తుంది. అయితే గతంలో కూడా చాలా సార్లు త్రివిక్రమ్ మీద ఆరోపణలు చేసినప్పటికీ, మా అసోసియేషన్ కి తను కంప్లైంట్ చేసినప్పటికీ ఎక్కడ అయితే రిజల్ట్ రాలేదు, ఎక్కడ చర్యలు తీసుకోవడం కూడా, కనీసం ఎక్కడ కూడా తనకి సానుభూతిగా కావచ్చు, తనకి హెల్ప్ చేయడం విధంగా కావచ్చు, ఏ విధంగానూ తనకు పూనం కౌర్కి అయితే హెల్ప్ చేయలేదని చెప్పుకోవచ్చు. అయితే ఒక చిన్న వాక్యాన్ని కూడా పట్టించుకొని మీరు ఇంత పెద్ద అన్యాయం జరుగుతున్న జవాబుదారీతనం కోరుకోవడం వల్లే మహిళల పట్ల దుర్వినియోగం కొనసాగుతుందని చెప్పేసి అయితే పూనం కౌర్ ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇవ్వడం అయితే జరిగింది. కానీ త్రివిక్రమ్ శ్రీనివాసరావు ఇటీవలే ఆయన గురించి కూడా ఎటువంటి చాలా సార్లు కంప్లైంట్, చాలా సార్లు ఆరోపణలు చేసినప్పటికీ అక్కడ అఫీషియల్ గా త్రివిక్రమ్ గారు ఎప్పుడు నోరు మెదపలేదు. ఇటు ఛాంబర్ కానీ, ఇటు మా స్టేషన్ కానీ ఎవరు కూడా కాస్త స్పందించలేదు. ఈవిడ సోషల్ మీడియా వేదికగానే పూనం స్పందిస్తూ, ఎందుకంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇండస్ట్రీలోకి ఇలా చేశారు అని చెప్పేసి కూడా గతంలో పోసాన్ కృష్ణమురళి మీద కూడా మండిపడింది. పోసాన్ కృష్ణమురళి చేసిన మరో తప్పు ఈ జీవితంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ ని ఇండస్ట్రీలోకి తీసుకురావడం అంటూ కూడా అప్పట్లో కామెంట్ చేయడం జరిగింది. అయితే ఆ కామెంట్ ప్రస్తుతం అప్పుడు వైరల్ జరిగింది. ఇప్పుడు ఆ పూనం కౌర్కు సంబంధించిన కామెంట్లు మొత్తం ఇప్పుడు వైరల్ గా మారి, ఎందుకంటే ఈమె పలు సందర్భాల్లో త్రివిక్రమ్ పై ఆరోపణలు చేసినప్పటికీ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కూడా ఫిర్యాదు చేసిన సమస్య పరిష్కారం కాలేదని కూడా గతంలో పేర్కోవడం జరిగింది. ఈ రోజు కూడా పేర్కోవడం జరిగింది. సుమతి, శ్రీపాల్, అంటే ప్రతిసారి టార్గెట్ చేస్తున్నారు, కానీ ఇక్కడ క్లియర్ కట్ గా త్రివిక్రమ్ పేరు లేకపోయినా వరుసగా జరుపుతున్న పోస్ట్ చేస్తున్న ట్వీట్స్ అయితే ఆయన ఉద్దేశించే కనిపిస్తూ ఉన్నాయి. మా అసోసియేషన్ ని కూడా ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు, అసలు చర్యలు ఏం తీసుకోవట్లేదు అని అన్నారు. మీరేమైనా మాట్లాడారా పూనం కౌర్తో? ఆవిడేమైనా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారా బిగ్ టీవీతో? ప్రయత్నించినప్పటికీ స్పందించలేదు. కానీ గతంలో కూడా చాలా సార్లు మాట్లాడడానికి ప్రయత్నించినప్పటికీ తను స్పందించలేదు. ఈ రోజు కూడా ఉదయం అయితే మాట్లాడినప్పటికీ, అంటే ట్రై చేసినప్పటికీ తను అందుబాటులో లేదని చెప్పవచ్చు. అయితే పూనం కౌర్ వరుసగా చాలా సార్లు కూడా వివాదాల్లోకి త్రివిక్రమ్ లాగింది. కానీ త్రివిక్రమ్ నుంచి ఎటువంటి స్పందన కావచ్చు, వాళ్ళ నుంచి, వాళ్ళ వ్యక్తుల నుంచి, ఎందుకంటే అఫీషియల్ పిఆర్ టీం నుంచి కూడా ఎలాంటి ఖండించలేదు వార్తలు. పూనం కౌర్ గతంలో చాలా సార్లు త్రివిక్రమ్ మీద ఆరోపణలు చేసినప్పటికీ అఫీషియల్ గా ఎవరు దీన్ని అయితే ఖండించడం లేదు. ఎక్కడ వచ్చింది గ్యాప్? ఇంటర్నల్ గా టాక్స్ ఉంటాయి కొన్ని, సో ఇంటర్నల్ టాక్ లో ఎక్కడ వచ్చింది గ్యాప్ వీళ్ళకి? అలాగే ఎందుకు వరుసగా ట్వీట్స్ చేస్తోంది, పోస్టులు పెడుతోంది?
అంటే గతంలో పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి త్రివిక్రమ్ గారిని ఉద్దేశించి అంటే పవన్ కళ్యాణ్ గారి సమస్య లేకున్నా కానీ అంటే త్రివిక్రమ్ గారే నా జీవితం నాశనం చేశాడని చెప్పేసి కూడా చాలా సార్లు ఆరోపణలు చేసినప్పటికీ త్రివిక్రమ్ గారు ఎక్కడ చెప్పలేదు. చాలా సార్లు పవన్ కళ్యాణ్ అప్పుడు రాజకీయాల్లోకి రాకముందు, రాజకీయాల్లోకి వచ్చి అప్పుడు చేసే టైంలో కూడా అంటే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అవ్వకముందు చాలా సార్లు ఆరోపణలు చేసినప్పటికీ ఎక్కడ ఎవరు స్పందించలేదు. త్రివిక్రమ్ శ్రీనివాస్ నుంచి స్పందన లేదు. ఇటు మహా స్టేషన్ ఛాంబర్ ను కూడా చాలా సార్లు ప్రాధేయపడింది. మహా స్టేషన్ ను కూడా కల్పించుకొని నాకు న్యాయం చేయండి అని చెప్పేసి కూడా చాలా సార్లు అడిగింది. కానీ ఇక్కడ ఇంతవరకు ఈవిడ అఫీషియల్ గా ఏ రోజు ఒక లేఖ కానీ ఏమీ ఇవ్వడం లేదు. ఈమె సోషల్ మీడియాలో పెట్టుకోవడం వల్ల మహా స్టేషన్ కూడా స్పందించలేదని చెప్పి తెలుస్తుంది. మహా స్టేషన్ స్పందించినప్పటికీ, ఎందుకంటే వాళ్ళని అడిగినప్పటికీ ఈమె ఎక్కడ మాకు ఒక లెటర్ ద్వారా కూడా రాసి ఇవ్వట్లేదు, మాకు కనీసం కంప్లైంట్ లాగా ఇస్తే మేము ఆ చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా గతంలో చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా ఏ చర్యలు తీసుకుంటారని అయితే శ్రీపాల్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద వ్యాఖ్యలు కావచ్చు, ఇవన్నీ కూడా 3-4 ఏళ్ల క్రిందటి మాటలు. కానీ ఇప్పుడు మళ్ళీ వరుసగా ట్వీట్స్ చేస్తోంది, మళ్ళీ పోస్టులు పెడుతోంది. ఏ నేపథ్యం, బ్యాక్గ్రౌండ్ ఏంటి? అంటే బ్యాక్గ్రౌండ్ అంటే సుమతి పలు కారణాలు కూడా ఉండొచ్చు. కానీ త్రివిక్రమ్ శ్రీనివాసరావు రీసెంట్ గా 2 రోజుల క్రితం వెంకటేష్ గారి సినిమా రిలీజ్ అవుతుంది. ఆ సినిమా వల్ల అతను ఇంటర్వ్యూలు ఇవ్వడం జరిగింది. ఆ ఇంటర్వ్యూలో తను మాట్లాడిన వాక్యాలను బట్టి తనకు కొంచెం నొచ్చుకొని ఉందా, లేదంటే గతం తలుచుకొని ఇప్పుడు ఏడుస్తూ ఏం జరిగింది అనేది ఇంటర్నల్ విషయం అని చెప్పుకోవచ్చు. కానీ ఎంతవరకు ఏం జరిగింది అనేది కూడా ఎక్కడ అఫీషియల్ గా ఎవరు మాట్లాడలేదు. తను కూడా వెళ్ళి కంప్లైంట్ ఇస్తేనే ఏమైనా చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. కానీ తను కూడా మీడియా ముందు ఎప్పుడు స్వచ్ఛందంగా వచ్చి మాట్లాడింది లేదు. కానీ ఇలా సోషల్ మీడియాలోనే ట్వీట్లు, పోస్టులు పెట్టడం జరుగుతుంది. కానీ త్రివిక్రమ్ కూడా ఆ ఇంటర్వ్యూస్ లో పలానా అని చెప్పి పేరు ఎక్కడ తీసుకున్నది లేదు, జనరలైజ్ చేసే మాట్లాడారు. అండ్ ఆ ఇంటర్వ్యూస్ లో సారాంశాన్ని ఒకసారి చెప్పండి, ఎవరైతే చూడని వాళ్ళు ఉంటారో దానికి సంబంధించి ఒకసారి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఏం మాట్లాడారు త్రివిక్రమ్? అంటే సినిమా గురించే మాట్లాడాడు, మహిళల గురించి మాట్లాడాడు అంతే సుమతి. అందులో మహిళల గురించి ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం, తరచుగా వివాదాలు జరుగుతున్నాయి. మహిళల వస్త్రధారణ కావచ్చు, మహిళల వేషధారణ పైన శివాజీ ట్వీట్ చేస్తున్నాడు, మాట్లాడాడు పబ్లిక్ గా. తర్వాత పెద్ద రచ్చ అయింది, అనసూయ మాట్లాడి దీని మీద పెద్ద దుమారం రేగుతోంది. ఈ నేపథ్యంలో మళ్ళీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సబబు అని చెప్పి ఇంటర్నల్ గా టాక్ వినిపిస్తోంది. అంటే ఇంటర్నల్ గా టాక్ ఇది చాలా సమస్యలు ఉండొచ్చు. ఇండస్ట్రీకి తర్వాత వ్యక్తిగత విమర్శలు అయితే నటి పూనం కౌర్ గతంలో కూడా పలుమార్లు సోషల్ మీడియా వేదికగానే దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అయితే ఉద్దేశించి పరోక్షంగా కొన్ని విమర్శలు మరియు వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. అయితే ప్రధాన ఆరోపణ ఏంటంటే తన కెరీర్ విషయంలో తనకు జరిగిన కొన్ని అన్యాయాలకు త్రివిక్రమే కారణమనే విధంగా ఆమె తన ఆవేదన అయితే వ్యక్తం చేయడం జరిగింది. గతంలో ఒక మూవీ ఛాంబర్ వివాదం సమయంలో కూడా ఆమె ఈ విషయం అయితే స్పందించడం జరిగింది. అయితే ఈ ఆరోపణల మీద దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇప్పటి వరకు ఎప్పుడు బహిరంగంగా స్పందించలేదు. ఆయన తన పనిపైన దృష్టి పెడుతూ మౌనంగానే ఉండడం జరుగుతుంది. కానీ ఇటీవల ఎందుకంటే మలయాళ సినిమా రంగంలో కూడా మలయాళ సమస్యలు వచ్చిన నివేదిక ఆధారం కూడా తెలుగు ఇండస్ట్రీలో కూడా అన్యాయం జరిగిన వారు కూడా బయటికి వచ్చి మాట్లాడాలని చెప్పి కూడా ఆమె సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూనే ఉన్నారు. అయితే ఇవన్నీ వ్యక్తిగత విమర్శలు మరియు ఆరోపణలు మాత్రమే. వీటికి సంబంధించి ఎలాంటి అధికారిక ఫిర్యాదులు లేదా చట్టపరమైన ఆధారాలు కూడా బయటికి రాలేదని తెలుస్తుంది. సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి చర్చలు తరచూ వస్తూనే ఉంటాయి. కానీ ఇక్కడ ఎవరైతే అఫీషియల్ గా వీళ్ళైతే బయటకు వచ్చి ధైర్యంగా కంప్లైంట్ ఇస్తే గానీ చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా ఇక్కడ మహిళా కమిషన్ ఉంది, నెక్స్ట్ ఇక్కడ ఛాంబర్ ఉంది, గౌరవంగా ఫిలిం ఛాంబర్ అధ్యక్షులు వాళ్ళందరూ ఉంటారు. కానీ ఎక్కడ అఫీషియల్ గా వచ్చి ఒక లేఖ రాసి నాకు ఇలా అన్యాయం జరిగింది, వాళ్ళ వల్ల అన్యాయం జరిగిందని చెప్పేసి కూడా ఎక్కడ అయితే ఇంతవరకు చెప్పలేదు సుమతి. శ్రీపాల్, పోస్టులు వరుసగా పెడుతోంది పూనం కౌర్. అయితే ఇక్కడ ఎవరిని కూడా ఉద్దేశించి కాదు, కానీ పోస్టులు పెడుతున్న నేపథ్యంలో ఒకవేళ మీడియా ముందుకొచ్చి మాట్లాడే ధైర్యం పూనం కౌర్ చేస్తుందా? కేవలం పోస్టులతోనే సరిపెడుతుందా? గతంలో కూడా కేవలం పోస్టులు చేశారు, తర్వాత మీడియా ముందుకు వెళితే ఎక్కువగా మాట్లాడలేని సిచ్యువేషన్స్ కూడా చూసాం మనం. ఇప్పుడు మళ్ళీ పోస్టులు పెడుతూ ఉన్నారు. తనకు నిజంగా కెరియర్ లో ఎదగడానికి కానీ లేకపోతే ఎవరైతే అడ్డం ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాట్లాడడానికి బిగ్ టీవీ ప్రయత్నం చేస్తూ ఉంది. అండ్ ఒకవేళ పూనం కౌర్ ఒకవేళ బిగ్ టీవీతో మాట్లాడాలనుకుంటే డైరెక్ట్ గా మాట్లాడొచ్చు, కాల్ చేయొచ్చు, రావచ్చు. బిగ్ టీవీ స్వాగతిస్తోంది. ఆవిడ కెరియర్ కి సంబంధించి జరిగిన ఒక పరిణామాలను ఒకసారి చెప్పండి శ్రీపాల్. అయితే పూనం కౌర్ గత కొంతకాలంగా అయితే సోషల్ మీడియాలో ముఖ్యంగా ఎక్స్ వేదిక అయితే వరుసగా పోస్టులు పెడుతూ వార్తల్లో నిలుస్తున్నారని చెప్పవచ్చు. అయితే ఆమె చేస్తున్న పోస్టుల వెనుక ఉన్న ప్రధాన అంశాలు అయితే పరోక్ష విమర్శలు. ఆమె తన పోస్టులలో ఎవరి పేరును నేరుగా ప్రస్తావించినప్పటికీ టాలీవుడ్ లోని ఒక ప్రముఖ దర్శకుడిని అయితే ఉద్దేశించి వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పేసి ఇప్పటికైతే నెటిజన్లు అయితే భావించడం జరుగుతుంది. అయితే నాపై అన్యాయం జరిగింది, అన్యాయంపై గలం తిప్పడానికి నేను ముందున్నానని చెప్పేసి కూడా తన కెరీర్ ఆరంభంలో తనకు జరిగిన కొన్ని చేదు అనుభవాలను, తనని ఇండస్ట్రీలో ఇబ్బందులకు గురి చేసిన వారి గురించి ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారని చెప్పేసి అమ్మాయిల జీవితాలతో ఆడుకునే వారిని శిక్ష పడాలి అనే కోణంలో ఆమె అయితే పోస్టులు ఉంటున్నాయి. ఇది ఎవరిని ఉద్దేశించి పరోక్షంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ గారిని పరోక్షంగా అయితే ఉద్దేశించి పెట్టడం జరుగుతుంది. అయితే ఆమె మద్దతు కూడా కొందరు ఆమె ధైర్యాన్ని మెచ్చుకుంటుండగా మరికొందరు పరోక్షంగా కాకుండా నేరుగా పేర్లు వెల్లడించాలని కూడా సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు సుమతి.
రైట్ శ్రీపాల్, మీరు ఒక్క నిమిషం లైన్లో ఉండండి. అసలు త్రివిక్రమ్ ఏం మాట్లాడారు ఇంటర్వ్యూలో అన్నది ఒక్కసారి చూద్దాం మనం. కొన్ని సినిమాలు మన డబ్బు తీసుకొస్తాయి సార్, కొన్ని సినిమాలు పేరు తీసుకొస్తాయి సార్, కానీ గౌరవం మాత్రం కొద్ది సినిమాలు తీసుకొస్తాయి. కొన్ని సినిమాలు మన డబ్బు తీసుకొస్తాయి సార్, కొన్ని సినిమాలు పేరు తీసుకొస్తాయి సార్, కానీ గౌరవం మాత్రం కొద్ది సినిమాలు తీసుకొస్తాయి. కొన్ని సినిమాలు రైట్, అది త్రివిక్రమ్ మాట్లాడిన మాటలు. మూవీకి సంబంధించి కొన్ని పేరు తీసుకొస్తాయి, కొన్ని తీసుకొస్తాయని చెప్పి అన్నారు. అయితే అందులో ఎటువంటి ఇది లేదు. కానీ ఎక్కడ పూనం కౌర్కి స్పార్క్ అయింది, ఎక్కడ తనకి నొచ్చుకున్నది అన్న దానిపైన బిగ్ టీవీ మాట్లాడుతోంది. బిగ్ టీవీ ఓపెన్ చేస్తోంది డోర్స్. పూనం కౌర్, నిజంగా మీరు కనుక ఇబ్బంది పడి ఉండుంటే, మీరు ఇప్పుడు ఏదైతే పోస్టులు పెడుతున్నారో ఆ పోస్టులకు సంబంధించి డీటెయిల్డ్గా మాట్లాడడానికి బిగ్ టీవీ ఆల్వేస్ వెల్కమ్స్ యూ. మీరు బిగ్ టీవీకి రావచ్చు, లేదా ఫోన్ లైన్లో కూడా మాట్లాడొచ్చు. బిగ్ టీవీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తుంది, మీకు జరిగిన అన్యాయం ఏంటి అని అన్నది చెప్పచ్చు. సో శ్రీపాల్, ఎస్, మీరు ట్రై చేశారా? ఒకసారి కలపండి, కాల్ చూద్దాం. ఒకవేళ పూనం కౌర్ కనుక మాట్లాడితే ఫోన్ లిఫ్ట్ చేస్తుందేమో, ఒకసారి ట్రై చేద్దాం. ఉన్నారా శ్రీపాల్? అవునవును. యా, ఒకసారి కాల్ కలపండి. ఎస్, చూడొచ్చు పూనం కౌర్ ట్వీట్ చేసింది. ఈ లోపుగా మా ప్రతినిధి శ్రీపాల్ పూనం కౌర్ కి ఫోన్ కాల్ కలుపుతూ ఉన్నారు. వరుసగా ఈ మధ్య ట్వీట్స్ చేస్తున్నారు. ఇక్కడ డైరెక్ట్ గా మెన్షన్ చేయకపోయినా సరే తన లైఫ్, తన కెరియర్ని నాశనం చేసిన కొంతమందిపై ఆవిడ గుర్రుగా ఉన్నట్టుగానే మనకు తెలుస్తోంది ఆ మాటలు చూస్తూ ఉంటే. చూడొచ్చు, అబ్సల్యూట్లీ ఈవిల్ హ్యూమన్ హూ కెన్ పుట్ విమెన్ టు ట్రామా అండ్ వాక్ అవే బికాజ్ మీడియా లైక్ యువర్స్. ఎస్ శ్రీపాల్, కనెక్ట్ అవ్వడం లేదు. ఎస్, మా ట్రై చేస్తోంది బిగ్ టీవీ, కానీ పూనం కౌర్ కాల్ అయితే కలవట్లేదు. నిజంగా పోస్టులతో సంచలనం సృష్టిస్తున్నారు. కాస్త ధైర్యవంతురాలే పూనం కౌర్. గతంలో కూడా చాలా మందిపై చాలా విషయాల్లో చాలా గట్టిగా తనను వాదన వినిపించారు. ఇప్పుడు తన కెరియర్కు సంబంధించి తన కెరియర్ పాడైపోయింది, తన లైఫ్ ఇలా అవ్వడానికి కారణం కొంతమంది మహిళల్ని నాశనం చేసి ఏమీ తెలియనట్టు చేతులుపుకుంటూ వెళ్లే వారి వల్లే సమాజంలో స్త్రీలకు మర్యాద లేకుండా పోతోంది అనంటూ ఘాటైన విమర్శలు, ఘాటైన పదాలతో ఆవిడ ట్వీట్ చేశారు. సో ప్రస్తుతం ఇండస్ట్రీలో ఇది హాట్ టాపిక్ గా మారింది. ఎవరిని ఉద్దేశించి మాట్లాడారు, ఎవరిని మైండ్లో పెట్టుకొని వ్యాఖ్యలు చేశారు అని అన్నది ప్రతి ఒక్కరికి తెలిసినప్పటికీ కూడా ఒకవేళ పూనం కౌర్ కనుక నిజంగా బయటకు వచ్చి మాట్లాడాలని అనుకుంటే బిగ్ టీవీ ఓపెన్ చేస్తోంది డోర్స్. బిగ్ టీవీ వెల్కమ్ చెప్తోంది. పూనం కౌర్, మీరు రావచ్చు, మీరు మాట్లాడొచ్చు. आप हमसे बात कर सकते हैं, हमसे वार्तालाप कर सकते हैं, आपकी क्या मजबूरी है, क्यों ऐसे है बोल के. तो బిగ్ టీవీ కూడా ఎక్స్క్లూజివ్గా చెప్తోంది. పూనం కౌర్ చేస్తున్న పోస్టులకు సంబంధించి ఆవిడ మాట్లాడాలనుకుంటే ఎస్, ఎక్స్క్లూజివ్గా మీకు కూడా డీటెయిల్స్ అని అందిస్తాం. వీఆర్ వెయిటింగ్ ఫర్ పూనం కౌర్స్ కాల్.